లాస్ట్ ఎపిసోడ్‌లో చూసారంటే హీరో, హీరోయిన్ ఇద్దరు పెళ్లి గెటప్‌లో ఫోటో తీసుకోవడానికి వెళ్ళినప్పుడు హీరో టీమ్‌లో ఉన్న అమ్మాయి హీరోని చూసేస్తుంది కదా! అంతేకాకుండా వెనకాలే వెళ్ళడంతో హీరో ఫాస్ట్‌గా వెళ్ళి హీరోయిన్‌ని కిస్ చేస్తాడు కదా! ఆ తరువాత ఆ అమ్మాయి వెళ్ళిపోయుంటుంది అని దూరంగా వెళ్తాడు. కానీ అప్పుడే ఆ అమ్మాయి అక్కడికి వస్తుంది. అంతే ఈసారి హీరోయిన్ హీరోని లాగి కిస్ చేసేస్తుంది. వీళ్ళిద్దరూ ఇలా కిస్ చేసుకోవడం ఆ అమ్మాయి చూసేసి సారీ అండి. తెలియకుండా లోపలికి వచ్చేసాను అని ఆ అమ్మాయి సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక్కడ వీళ్ళిద్దరూ ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అన్న విషయం కూడా తెలియక అంతలా కిస్ చేసుకుంటూ ఉంటారు. కాసేపు తరువాతనే ఇద్దరు నార్మల్ అయి దూరంగా వస్తారు. కానీ ఇద్దరికీ కూడా చాలానే ఎంబారసింగ్‌గా ఉంటుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో హీరో, హీరోయిన్ ఇద్దరు వాళ్ళు తీసుకున్న ఫోటోని తగిలిద్దామని అనుకుంటారు. కానీ ఫోటోని తగిలించడానికి వాళ్ళ దగ్గర ఎలాంటి టూల్స్ లేదు. ఇప్పుడు ఆ టూల్స్‌ని తీసుకొని ఆ సాకుతో హీరో, హీరోయిన్ ఇద్దరు నిజంగానే మేము హస్బాండ్, వైఫ్ అని ఆ అసిస్టెంట్‌కి చూపించడానికి అసిస్టెంట్ ఇంటి ముందు వెళ్లి అతుక్కొని నిల్చుంటారు. ఆ అసిస్టెంట్ కూడా టూల్స్‌ని తీసుకొని వచ్చి ఇచ్చి ఇప్పుడు హీరో దగ్గర ఏంటండి ఆశ్చర్యంగా ఈరోజు ఇంట్లో ఉన్నారు. ఈరోజు వర్క్ లేదా అన్నట్లు అడగ్గా అప్పుడు హీరో అవును నేను ఆల్మోస్ట్ ఇంట్లో ఎక్కువగా ఉండను. ఎప్పుడు వర్క్ వర్క్ అని పరిగెత్తుతూనే ఉంటాను. మీరు కూడా నేను ఇంట్లో లేనప్పుడు ఏమో ఇవ్వడానికి వచ్చారంట కదా! నా వైఫ్ చెప్పారు. ఇప్పుడే మేము మా థింగ్స్ అన్నింటినీ తీసి అరేంజ్ చేస్తున్నాము అంటాడు. అప్పుడు ఆ అసిస్టెంట్ ఈ వీకెండ్ మీరు ఫ్రీగా ఉంటే మనం బయట ఎక్కడికైనా వెళ్దామా అని అడగ్గా హీరోకి ఏం చెప్పాలని తెలియడం లేదు. బిత్తర ముఖం పెట్టి చూస్తుంటాడు. వెంటనే హీరోయిన్ లేదు లేదు నా హస్బెండ్ వీకెండ్స్‌లో మాత్రమే నాతో పాటు ఉంటాడు. ఆ రోజు మాకు చాలానే ప్లాన్స్ ఉంది అన్నట్లు చెప్పగా అసిస్టెంట్ కూడా సరే ఓకే అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు హీరో ఇలా అంతా చేయడం మనకి అవసరమా? ఇలా అతని ఇంటి ముందు వచ్చి అంతా నిలబడాలా ఏంటి? కాస్త ఓవర్‌గా లేదు అన్నప్పుడు హీరోయిన్ అతను ఆ రోజు ఇంటికి వచ్చినప్పుడు మన మీద అతనికి లైట్‌గా డౌట్ వచ్చేసింది. అందుకే ఇప్పుడు మనల్ని ఇలా చూసాడు కదా! డౌట్ క్లియర్ అయింటుంది అని చెప్తుంటుంది. అప్పుడు సడెన్‌గా హీరో హీరోయిన్ జుట్టుని సరిచేస్తుంటాడు. "ఏం చేస్తున్నారు మీరు?" అని హీరోయిన్ అడిగితే, ఆ అసిస్టెంట్ ఇప్పుడు కూడా మనల్ని డౌట్‌గానే చూస్తున్నాడు. రా ఫాస్ట్‌గా వెళ్ళిపోదామని హీరోయిన్‌ని పట్టుకొని ఫాస్ట్‌గా నడుస్తుంటాడు. అప్పుడు హీరోయిన్ చెప్పులు వచ్చేస్తుందా? "అరే కాస్త స్లోగా వెళ్ళండి. నా చెప్పులు వచ్చేసింది" అంటే హీరో ఎప్పుడో చెత్త కుప్పలో వేయాల్సిన చెప్పుల్ని ఇలా వేసుకొని తిరుగుతుంటే ఇలానే వచ్చేస్తుంది అని ఇద్దరు నవ్వుకుంటూ ఆ అసిస్టెంట్ కి డౌట్ రానట్లు మేనేజ్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా నెక్స్ట్ సీన్ లో చూస్తే హీరో టీమ్ లో వర్క్ చేసి ఆ అమ్మాయిని చూపిస్తారు. తను ఫోటో స్టూడియోలో హీరోని చూసేసింది కదా! ఆ టైం పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆఫీస్లో హీరోని చూస్తున్నప్పుడు తనకి డౌట్గా ఉంది. నిన్న ఫోటో స్టూడియోలో చూస్తుంది మన బాస్ నేనా అని. దానివల్ల వాళ్ళ టీం అబ్బాయికి ఆ విషయం గురించి చెప్తుంటుంది. అంతేకాకుండా హీరోయిన్ ఎంప్లాయీ కూడా అక్కడే ఉన్నారు. ఇంకా ఆ అమ్మాయి సడన్ గా హీరోయిన్ ని చూసి నిన్న నేను ఫోటో స్టూడియోలో చూసిన ఆ కపుల్లో ఆ అమ్మాయి ఆల్మోస్ట్ చూడటానికి మిస్ మేరీలానే ఉన్నారు. కానీ నేను ఫేస్ని కరెక్ట్గా చూడలేకపోయాను. ఎందుకంటే వాళ్ళు కిస్ చేస్తూ ఉన్నిన్నారు అన్నట్లు చెప్పగా అదంతా విని హీరోయిన్ భయపడుతూ కూర్చోంటుంది. ఎక్కడ ఆ అమ్మాయి కనిపెట్టిస్తుందేమో అని. ఇలా హీరోయిన్ ఆల్రెడీ భయపడుతూ కూర్చోంటే హీరోయిన్ దగ్గర పనిచేసే ఆ ఎంప్లాయీ అమ్మాయి ఐడియా అంతా ఇస్తుంటుంది. నువ్వు అంతగా ఆలోచించే బదులు ఆ ఫోటో స్టూడియో వాళ్ళకే కాల్ చేసి అడగొచ్చు కదా ఎవరు వాళ్ళు అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి అరే ఇది మంచి ఐడియా అని చెప్పి వెంటనే ఫోన్ తీస్తుంటుంది కాల్ చేయడానికి. హీరోయిన్ అయితే తనని కాల్ చేయనివ్వకుండా ఏమేమో చెప్పి చూస్తుంది. ఇలా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా అడిగితే ఇవ్వరు అని. అయినా అమ్మాయి అదంతా పట్టించుకోకుండా ఫోన్ తీసుకొని బయట వెళ్ళిపోతుంది. ఇక హీరోయిన్ కూడా వెంటనే వెళ్ళి హీరో దగ్గర చెప్పగా హీరో నువ్వేం టెన్షన్ అవ్వకు. ఇలా అంతా ఖచ్చితంగా జరుగుతుందనే నేను మన పేర్లని మార్చి ఇచ్చాను అంటాడు. హీరోయిన్కి అయితే ఇప్పుడే ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా హీరో వాడి థింగ్స్ని కొన్ని తీసుకుని వచ్చి ఇస్తాడు. హీరోయిన్ అడిగింటుంది కదా ఇంట్లో పెట్టాలి అని. సో తీసుకుని వచ్చి ఇస్తాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో అవ్వని చూపిస్తారు. యాక్చువల్లీ అవ్వ కంపెనీలో అకౌంటింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే మిస్టర్ కోఆ అనే అతను కొన్ని రోజుల ముందు కార్ యాక్సిడెంట్ అయి చనిపోయింటాడు. అతను అవ్వ కంపెనీలో చాలా ఇయర్స్ నుంచి వర్క్ చేస్తుంటాడు. ఇలా సడన్ గా చనిపోవడం వల్ల అవ్వ చాలానే ఫీల్ అయింటారు. దానివల్ల ఇప్పుడు అవ్వ హీరో అంకుల్ అంటే ఆ యోన్ వాళ్ళ నాన్నని పిలిచి మన కంపెనీలో చనిపోయిన మిస్టర్ కో ఫ్యామిలీని వెళ్ళి మీట్ అయ్యారా? వాళ్ళు ఇప్పుడు ఓకేనా?
మనం అతని వైఫ్ కి మన కంపెనీలోనే ఒక జాబ్ ని ఇస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. అతను ఈ కంపెనీలో చాలా ఇయర్స్ గా నిజాయితీగా పనిచేశాడు. సో మనం వాళ్ళ ఫ్యామిలీకి ఈ టైంలో హెల్ప్ఫుల్ గా ఉండాలి కదా. అప్పుడు అతను, లేదు నేను మీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, ఎప్పుడో చెప్పిండాల్సింది, కానీ అంతలో అతను చనిపోవడంతో చెప్పలేకపోయాను అని చెప్పి ఇప్పుడు అతను ఏం చెప్తాడు, మిస్టర్ కో కార్ యాక్సిడెంట్ లో చనిపోవడానికి కాసేపు ముందే అతను మన కంపెనీలో చాలా డబ్బుల్ని దొంగలించాడు అన్న విషయం నాకు తెలిసింది అన్నట్లు చెప్పగా అవ్వ షాక్ అవుతారు. ఏం చెప్తున్నారు మీరు, మిస్టర్ కోనా అని అడగ్గా హీరో అంకుల్, అవును, ఆడిటింగ్ టీం వాళ్ళు ఈ విషయాన్ని కనిపెట్టి నా దగ్గర చెప్పారు. మిస్టర్ కో గ్యాంబ్లింగ్ కి అడిక్ట్ అవ్వడం వల్ల చాలా డబ్బులు లాస్ అయ్యాడంట. దాని వల్ల మన కంపెనీలో నుండి చాలా డబ్బులు దొంగతనంగా తీసుకొనిండాడు. నాకు ఈ విషయం తెలిసిన వెంటనే నేను దీని గురించి అతని దగ్గర అడుగుదామని అనుకునే లోపే అతనికి యాక్సిడెంట్ అయి చనిపోయాడు అన్నట్లు చెప్పగా అవ్వకి అంత షాకింగ్ గా ఉంటుంది. అసలు నమ్మలేకపోతారు. అప్పుడు హీరో అంకుల్, మనం ఇప్పుడు ఏం చేద్దాం, అతను చాలా పెద్ద మొత్తంలో డబ్బులు దొంగతనం చేశాడు. ఇప్పుడు ఈ విషయం బయట తెలిసింది అంటే ఆ తరువాత మీడియా వాళ్ళకంతా తెలిసిపోతుంది అన్నప్పుడు అవ్వ, అయితే మనం ఏం చేద్దాం, మీరే చెప్పండి అంటారు. అప్పుడు హీరో అంకుల్, అతను ఎలానో చనిపోయాడు, చనిపోయిన అతని గురించి మనం ఇప్పుడు ఇలా దొంగతనం చేశాడు అని చెప్తే అది అంత బాగుండదు. సో ఈ విషయాన్ని మనం ఇలానే వదిలేస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్ అన్నట్లు చెప్పగా అవ్వ కూడా సరే ఓకే, మీరు చెప్పినట్లే చేద్దామంటారు. హీరో అంకుల్ ఏంటి ఇంత మంచోడిగా ఉన్నారు అన్నట్లు ఉంది కదా, కానీ ఇక్కడే ట్విస్ట్ మనకి. యాక్చువల్లీ ఆ మిస్టర్ కోకి కార్ యాక్సిడెంట్ అయ్యేలా చేసింది హీరో అంకులే. అసలు ఇతను మంచోడే కాదు, అందరి ముందు మంచోడిలా యాక్ట్ చేస్తుంటాడు. యాక్చువల్లీ కంపెనీ డబ్బులంతా దొంగతనం చేసింది హీరో అంకులే. ఆ విషయాన్ని ఆ మిస్టర్ కో కనిపెట్టింటాడు. అంటే హీరో అంకులే డబ్బులు దొంగతనం చేస్తున్నాడు అని అంతా కనిపెట్టిండడు. ఏమంటే హీరో అంకుల్ ఒక థర్డ్ పార్టీ ద్వారానే డబ్బుల్ని దోచుకుంటూ ఉంటాడు. మిస్టర్ కో అకౌంటింగ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేయడం వల్ల ఇలా డబ్బులు చాలా మిస్ అవుతుంది అన్న విషయాన్ని కనిపెట్టి హీరో అంకుల్ దగ్గర చెప్పింటాడు. అప్పుడు అతను చాలా మంచోడిలా, ఓ అవునా, నేను త్వరలోనే అదెవరో కనిపెట్టాను, అంతవరకు నువ్వు దీన్ని సీక్రెట్ గా పెట్టుకో అన్నట్లు చెప్పి ఆ రోజు ఈవినింగే హీరో అంకుల్ మిస్టర్ కో దగ్గరకు వెళ్ళి ఇది ఎనర్జీ డ్రింక్ అని చెప్పి తాగమని ఇచ్చింటాడు. మిస్టర్ కో కూడా కార్ ని డ్రైవ్ చేస్తూ అతను ఇచ్చిన ఆ డ్రింక్ ని తాగుతూ వెళ్ళింటాడు. అంతే, అతనికి ఒకలా నిద్ర వచ్చేలా అయిపోతుంది. అలానే నిద్రపోతూ కార్ డ్రైవ్ చేయడంతో యాక్సిడెంట్ అయ్యి స్పాట్ లోనే చనిపోతాడు. ఆ వేస్ట్ ఫెలో అంకుల్ ఆ డ్రింక్ లో స్లీపింగ్ పిల్స్ ని మిక్స్ చేసి ఇచ్చినట్లున్నాడు. హీరో అంకుల్ భయంకరమైన విలన్ లా ఉన్నాడు. అతన్ని ప్లాన్ చేసి చంపేసి ఇప్పుడు అవ్వ దగ్గర చాలానే మంచోడిలా మాట్లాడుతుంటాడు. అంతేకాకుండా అవ్వ ఫర్దర్ గా ఈ విషయం గురించి ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయనట్లు సెంటిమెంట్ గా మాట్లాడి ఆ విషయాన్ని క్లోజ్ చేసేస్తాడు, వీడు తగులుకోనట్లు. ఇంకా అందరూ ఫ్యామిలీగా కూర్చొని తింటుంటారు. అప్పుడు అవ్వ మిస్టర్ కో ప్లేస్ లో టెంపరవరీగా యూన్ ని పని చేయమంటారు. వాడు ఓకే అంటాడు. అప్పుడు యూన్ వాళ్ళమ్మ ఊరికే ఉండకుండా మంచి టైం, ఆ మిస్టర్ కో ఒంటరిగా కారులో వెళ్ళాడు, దానివల్ల అతను మాత్రమే చనిపోయాడు. ఒకవేళ ఫ్యామిలీగా వెళ్ళి అలా జరిగింటే ఏమయ్యేది, వాళ్ళందరూ కూడా చనిపోయింటారు అన్నట్లు చెప్పగా అంతే, హీరో అలానే డల్ గా అయిపోతాడు. ఏమంటే హీరో అమ్మా నాన్న కూడా కార్ యాక్సిడెంట్ లోనే కదా చనిపోయారు, దానివల్ల చాలానే ఫీల్ అవుతుంటాడు. ఇప్పుడు హీరో డల్ గా అవడం చూసి అందరూ ఆమెని సైలెంట్ గా ఉండమని అరుస్తారు. అప్పుడు హీరో వాళ్ళ అత్త హీరో దగ్గర, రే నేను నిన్ని బాధ పెట్టాలి అని అంతా అలా మాట్లాడలేదురా, నార్మల్ గా చెప్పా అంతే అన్నప్పుడు హీరో కూడా పర్లేదు నేను బానే ఉన్నా అని చెప్పి తినకుండానే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అంతే, అవ్వకి అంత కోపం వస్తుంది. నోరా అది, ఊరికే ఏదో ఒకటి వాగకుండా తినలేవా నువ్వు, ఇక్కడ నుంచి నువ్వు తినేటప్పుడు కూడా నీ నోటికి మాస్క్ ని వేసుకుని తిను అన్నట్లు అరుస్తుంటారు. అయినా ఆమె మాస్క్ ని వేసుకుని ఎలామా నేను తినగలను అన్నట్లు చెప్పగా ఇప్పుడు నువ్వు నీ నోరుని మూస్తావా లేదా అని అవ్వ గట్టిగా వచ్చిన తరువాతనే ఆమె సైలెంట్ అవుతుంది. ఆ టైంలోనే హీరో ఏం చేస్తున్నాడు అని చూస్తే వాళ్ళ అమ్మా నాన్న ఫోటోని తీసి చూసి చాలా ఫీల్ అవుతుంటాడు. అలానే వీడు పోలీస్ స్టేషన్ లో ఏడుస్తూ కూర్చోన్నప్పుడు ఒక చిన్న అమ్మాయి వచ్చి హీరోకి టెడీ బియర్ ని ఇచ్చింటుంది కదా, దాన్ని హీరో ఇంకా పెట్టుకున్నాడు. ఇప్పుడు దాన్ని తీసి చూస్తుంటాడు. అలానే మనకి ఆ రోజు జరిగిన ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. హీరో వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి కార్ లో వెళ్తున్నప్పుడే కదా యాక్సిడెంట్ అయ్యి హీరో అమ్మా నాన్న స్పాట్ లోనే చనిపోయింటారు.
హీరో మాత్రమే కాన్షియస్ లో ఉండింటాడు. ఆ కార్లో నుండి బయట వచ్చి ఏడుస్తూ నిల్చొనింటాడు. ఆ టైం ఆ దారిలో ఒకతను కార్లో వస్తుంటాడు. అతనితో పాటు ఒక చిన్న అమ్మాయి కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ కార్లో ఉన్న అతనే అక్కడ యాక్సిడెంట్ అయి ఉండడం చూసి పోలీస్ వాళ్ళకి ఇంకా అంబులెన్స్ కి ఇన్ఫార్మ్ చేసింటాడు. ఆ తరువాత ఏం జరిగింది అని ఇన్వెస్టిగేట్ చేయడానికి హీరోని ఇంకా ఆ కార్లో వచ్చిన అతన్ని ఆ చిన్న అమ్మాయిని పోలీస్ స్టేషన్ కి పిలుచుకుని వెళ్ళింటారు. ఆ టైంలోనే ఆ చిన్న అమ్మాయి హీరో అలా ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉండడం చూసి వాడి దగ్గరకు వెళ్ళి ఆ టెడ్డీ బియర్ ని ఇచ్చింటుంది. దీన్ని మా నాన్న నా బర్త్డేకి గిఫ్ట్ గా ఇచ్చారు, దీన్ని నువ్వే పెట్టుకో అని ఇచ్చింటుంది. అలానే క్యూట్ గా స్మైల్ చేస్తూ హీరో కూడా ఆ అమ్మాయి అలా నవ్వుతూ ఇవ్వడం చూసి ఏడవడం ఆపేసింటాడు. ఆ తరువాత హీరో వాళ్ళ అవ్వ వచ్చి హీరోని పిలుచుకొని వెళ్తారు. అప్పుడే హీరో చూస్తాడు ఆ చిన్న అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గర వాడి అమ్మా నాన్న ఇద్దరూ చనిపోయారు అంటే ఆ అబ్బాయి చాలానే పాపం కదా నాన్న, ఎవరూ లేకుండా వాడు ఎలా ఉంటాడు అని ఆ అమ్మాయి హీరో కోసం అంతలా ఏడుస్తూ నింటుంది. తన కోసం ఆ అమ్మాయి ఏడవడం చూసి హీరోకి అంత చిన్న వయసులోనే ఆ అమ్మాయి నచ్చింటుంది. చెప్పాలి అంటే ఆ అమ్మాయే హీరోకి ఫస్ట్ లవ్ కూడా. సో వాడికి ఎప్పుడంతా బాధగా స్ట్రెస్గా ఉంటుందో అప్పుడంతా ఆ బొమ్మని తీసి చూసి కాస్త హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. సో అందుకే ఇప్పుడు కూడా ఆ బొమ్మని తీసి చూసి నవ్వుతుంటాడు. ఆ అమ్మాయి ఎవరు అని తెలియడం లేదు. ఇంకా ఆ టైంలోనే హీరోయిన్ ని చూపిస్తారు. మనకి అయితే నిద్రనే రావడం లేదు. ఈరోజు ఇద్దరు ఫోటో స్టూడియోలో కిస్ చేసుకున్నారు కదా, సో దాని గురించే ఆలోచిస్తుంటుంది. అరే మేరీ, నువ్వు ఇంకా ఎందుకే దాని గురించే ఆలోచిస్తున్నావు? అయినా అది ఏం నిజమైన కిస్ కాదు కదా, జస్ట్ యాక్టింగే కదా అన్నట్లు అనుకుంటుంది. కానీ హీరో హీరోయిన్ దగ్గర ఏం చెప్పింటాడు అంటే, నేను జస్ట్ కిస్ చేసుకొని ఎలా పోజ్ ఇచ్చాను అంతే, కానీ నువ్వే నన్ను పట్టుకొని అంతలా కిస్ చేసావు అన్నట్లు చెప్పింటాడు. దానివల్ల ఇప్పుడు హీరోయిన్ కూడా అయితే నేనేనా అతన్ని కావాలని కిస్ చేసింది అని మళ్ళీ వాడిని కిస్ చేసేలా ఇమాజిన్ చేసుకుంటుంది. ఆ తర్వాతనే నార్మల్ అయ్యి అయ్యో మేరీ, ఏమే చేస్తున్నావు నువ్వు? ఆ క్యారెక్టర్లోనే ఇన్వాల్వ్ అయిపోతున్నావా ఏంటి? చచా, అలా అంతా ఏం లేదు, నేనెందుకు ఇన్వాల్వ్ అవుతాను అని పనుకుంటుంది. అయినా కూడా నిద్ర పట్టక అలానే బెడ్ మీద దొర్లుతుంటుంది. ఇంకా నెక్స్ట్ డే చూపిస్తారు, ఆ అసిస్టెంట్ వాళ్ళ బాస్ ఈ రోజే ఇంటికి వస్తున్నట్లున్నాడు. సో ఇద్దరు కపుల్ టీ షర్ట్ ని వేసుకోవడం, ఒకేలాంటి చెప్పులు వేసుకోవడం, ఇంకా ఇద్దరు ఆ ఇంట్లోనే స్టే చేస్తున్నారు అని వాళ్ళ థింగ్స్ అన్నింటినీ తీసి అరేంజ్ చేసి పెట్టడం అని అన్నింటినీ పక్కాగా రెడీ చేస్తుంటారు. ఆ తర్వాత హీరోయిన్ హీరోకి ఒక లిస్ట్ ని ఇస్తుంది. వాళ్ళకి పెళ్లి ఎప్పుడు జరిగింది, వాళ్ళిద్దరూ ఎప్పుడు మీట్ అయ్యారు, ఎప్పుడు లవ్ చేసుకున్నారు అని అన్ని డీటెయిల్స్ ని రాసి ఇస్తుంది. ఒకవేళ ఆ సీఈఓ హీరో దగ్గర అడిగితే ఎలా అని. సో హీరో కూడా చూస్తుంటాడు. అప్పుడు అందులో హనీమూన్ కి లండన్ కి వెళ్ళామన్నట్లు ఉంటుందా, దాన్ని చూసేసి హీరో హో, నీ హనీమూన్ కి నువ్వు లండన్ కి వెళ్దామని ప్లాన్ పెట్టుకున్నావా అని షాకింగ్ గా అడగ్గా హీరోయిన్ కూడా అవును లండన్ కి వెళ్దామని ప్లాన్ చేశాను అన్నప్పుడు హీరో పర్లేదు కదా, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నిన్ని లండన్ కి పిలుచుకొని వెళ్ళడానికంతా ప్లాన్ చేసిండాడు అన్నప్పుడు హీరోయిన్ వాడి బొంద పిలుచుకొని వెళ్తాడు. నేను 10 సంవత్సరాలు కష్టపడి సేవ్ చేసిన డబ్బులతో ఆ హనీమూన్ ట్రిప్ కోసం టికెట్స్ ని బుక్ చేశాను, అందుకే నాకు ఇష్టమైన ఒక ప్లేస్ కి టికెట్ ని బుక్ చేసుకున్నా అన్నప్పుడు హీరో షాక్ అవుతాడు. ఏం చెప్తున్నావు నువ్వు? హనీమూన్ కి వెళ్ళడానికి కూడా నువ్వే టికెట్ ని బుక్ చేసావా? నువ్వు స్టే చేస్తున్న నా ఫ్లాట్ కి కూడా నువ్వే పే చేసావు అని చెప్పావు, అన్నింటికి నువ్వే పే చేస్తుంటే వాడేం చేస్తున్నాడేంటి అన్నట్లు అడగ్గా హీరోయిన్ వాడసలు దేనికి పే చేయలేదు. చెప్పాలి అంటే వాడి ట్యూషన్ ఫీజ్ ని కూడా నేను 2 సార్లు పే చేశాను. వాడి కోసం ఇన్సూరెన్స్ ని అరేంజ్ చేసి ఇచ్చాను. ఇలా వాడి కోసం నేను చాలా డబ్బులు ఖర్చు చేసిందాను. యాక్చువల్లీ వాడికంటే ఫస్ట్ నేనే సంపాదించడం స్టార్ట్ చేశాను, అందుకే ఆ అన్నింటికి నేనే డబ్బులు ఇచ్చేలా అయిపోయింది అన్నప్పుడు హీరో నువ్వు వాడి కోసం ఇంతలా చేసిండావు, వాడు అట్లీస్ట్ నీకు థ్యాంక్స్ అయినా చెప్పాడా అని అడిగితే హీరోయిన్ లేదు చెప్పలేదు అని ఒకలా ఫీల్ అవుతూ చెప్తుంది. అప్పుడు హీరో మరి ఆ వేస్ట్ ఫెలోని ఏం చూసి నువ్వు లవ్ చేసావు అని అడిగితే హీరోయిన్ నేను ఒకసారి నా ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్కి వెళ్ళినప్పుడు నీళ్ళల్లో పడిపోయాను, అప్పుడు వాడే నన్ను కాపాడింది. కళ్ళు తెరిచి చూసినప్పుడు నా కళ్ళ ముందు అంత అందమైన అబ్బాయిని చూడగానే ఫ్లాట్ అయిపోయాను, అప్పుడు స్టార్ట్ అయింది ఈ లవ్ అన్నప్పుడు అప్పుడు హీరో అయితే జస్ట్ లుక్స్ ని చూసి నువ్వు వాడికి పడిపోయావు అని అడిగినప్పుడు
హీరోయిన్ కూడా అలా అని అనుకుంటా. కానీ పెళ్లి అని వచ్చినప్పుడే నాకు ఒకటి అర్థమైంది. ఈ లుక్స్ అంతా అసలు దేనికి ప్రయోజనం లేదు అని. నేను అప్పుడు చేసిన కొన్ని పనుల గురించి ఇప్పుడు తలుచుకుంటే నాకు చాలానే బాధగా ఉంటుంది. ఎందుకంటే నా మనసుని నేను టోటల్‌గా వాడికి ఇచ్చేశాను. ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకున్నప్పుడు చాలానే బాధగా ఉన్నింది. కొంచెం కూడా అర్హత లేని ఒకడికి నా ప్రేమని ఇచ్చి తప్పు చేశాను. ఇంక తరువాత కూడా నేను ఇలా అంతా ఉండకూడదు. నన్ని నేను మార్చుకోవాలి అన్నప్పుడు హీరో, నువ్వెందుకు నిన్ని మార్చుకోవాలి? నీ ప్రేమని పొందడానికి వాడు అర్హత లేనివాడు అని నువ్వే చెప్తున్నావు. సో నువ్వేం నిన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. నీ ఈ ప్రేమని పొందడానికి అర్హత కలిగిన ఒకడు త్వరలోనే నీ లైఫ్‌లోకి వస్తాడు. అప్పుడు నువ్వు నీ ప్రేమని అతనికి ఇవ్వు. అతను ఆ ప్రేమని గుండెల్లో పెట్టుకుంటాడు అన్నట్లు చెప్పగా, హీరోయిన్ అలాంటి ఒక రోజు నా లైఫ్‌లో జరుగుతుందా ఏంటి అన్నట్లు అడగ్గా, ఖచ్చితంగా అంటాడు హీరో. హీరోయిన్‌కి కూడా హ్యాపీగా ఉంటుంది. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతున్న ఆ టైంలోనే హీరోయిన్ వాళ్ళమ్మ ఫోన్ చేస్తూనే ఉంటారు హీరోయిన్ ఫోన్‌కి. కానీ హీరోయిన్ మొబైల్ బెడ్‌రూమ్‌లో ఉండడం వల్ల హీరోయిన్‌కి వినిపించడం లేదు. యాక్చువల్లీ హీరోయిన్ వాళ్ళమ్మ సియోల్‌లో వాళ్ళ రిలేటివ్స్ ఎవరో హాస్పిటల్‌లో అడ్మిట్ అయి ఉన్నారంట. సో వాళ్ళని చూడటానికి సియోల్‌కి వెళ్దామని అనుకుంటారు. అలానే హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇంటికి తీసుకుని వెళ్ళడానికి చాలా ఫుడ్ ఐటమ్స్‌ని కుక్ చేసి పెట్టింటారు. అందుకే హీరోయిన్‌కి కాల్ చేస్తారు సియోల్‌కి వస్తున్నా అని చెప్పడానికి. కానీ హీరోయిన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇప్పుడు హీరోయిన్ అమ్మ ఏం చేస్తారు, ఆ ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌కి కాల్ చేస్తారు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.